శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్లజొల్ల పంపిణీ. జీవి కుటుంబం సేవకి అంకితం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎమ్మెల్యే జీవి సతీమణి లీలావతి. మా కుటుంబం ప్రజాసేవకు అంకితమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు. స్థానిక నర్సరావుపేట రోడ్లోని గంగినేని ఫంక్షన్ హాల్లో శనివారం శివశక్తి ఫౌండేషన్ శంకర కంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్లజోళ్లు మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా లీలావతి పాల్గొని కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ద్వారా 20 ఏళ్లుగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని 40,000కు పైగా కంటి శుక్ల ఆపరేషన్ చేయించి వృద్ధులకు కంటి చూపు ఇవ్వడం జరిగిందన్నారు. అవ్వతాతలకు కంటి ఆపరేషన్ చేయించి కంటి చూపును ప్రసాదించే మహాభాగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించడం మా భాగ్యమన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవను అందించడం గొప్ప వరంగా భావిస్తున్నానన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది ప్రజలకు కళ్లజోళ్లు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో శంకర్ కంటి నేత్రాలయం వైద్యులు డాక్టర్ రుతుజా, డాక్టర్ దీక్ష గుప్తా, డాక్టర్ బిపిన్ రాహుల్, డాక్టర్ రితికా సిబ్బంది, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు, టీడీపీ నాయకులు పఠాన్ ఆయుబ్ ఖాన్, పి సురేష్ బాబు, సాధకర్ జాని భాష, పువ్వాడ కృష్ణ, గంధం సుబ్బారావు, సాహెబ్ ఇంకా శివశక్తి ఫౌండేషన్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడికి చాలా మంది దాదాపు 900 మంది పైన ఇచ్చేశారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సూపర్. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దేవుడు ఎంత సంపాదించినా ఎవరు ఎంత సంపాదించినా మనం ఆంజనేయులు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం తిన్నది మట్టి పాలు, పరులకు పెట్టింది మన పాలు అని. అది అక్షరాల నిజం. నాకైతే ఆంజనేయులు గారు నాకు గొప్ప బాధ్యత, శివశక్తి ఫౌండేషన్ బాధ్యతలు అప్పచెప్పారు. ఒకవైపు పెద్దవాళ్ళకి ఈ విధంగా మన ఫౌండేషన్ తరపున దాదాపు 40,000 మంది మరి కంటి శుక్లాల ఆపరేషన్స్ మన ఫౌండేషన్ ద్వారా చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే ఎన్నో లక్షలు కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రాం చేయడానికి శంకర కంటి హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు 20 సంవత్సరాల దాకా ఉండొచ్చు, 18 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎంతో సహాయ సహకారాలు అందించారు.